ఏంటి అసలేంటి? నువ్వేంటి? నీ చేతిలో ఆ క్లిప్ ఏంటి? నీకు ఆ ఫోజ్ ఏంటి అని మీరు అడగొచ్చు. ఈ క్లిప్కు సంబంధించి ఈరోజు వీడియో అంటే అగ్ని పరీక్షలో ఈ క్లిప్స్తో అయితే ఈరోజు గేమ్ పెట్టారు. ఆ గేమ్లో ఎవరెవరు ఆడారు, అందులో ఎవరు గెలిచారు ఇప్పుడు నేను చెప్తా. లెట్స్ కమాన్. ఈ డైలాగ్ మీకు తెలిసే ఉంటుంది, కానీ నాకు నచ్చింది, నేను కూడా వాడుకుంటా. మొత్తానికి వచ్చేసి ఈ క్లిప్స్తో అయితే ముగ్గురికి అయితే గేమ్ అయితే పెట్టేశాం. ఏం గేము? ఈ క్లిప్స్ని ఎవరైతే బాడీపై పెట్టుకొని బజార్ మోగేంత వరకు ఉంటారో, ఎవరి దగ్గర ఎన్ని క్లిప్స్ ఎవరి బాడీపై ఉంటాయో వాళ్ళే విన్నర్ అని చెప్పేసి అయితే ముగ్గురికి ఇవి గేమ్ పెట్టడం జరిగింది. 1 జోష్న, 2 గాయత్రి, 3 రోహిత్. ఈ ముగ్గురికి పెట్టడం జరిగింది. ఇందులో రోహిత్ అయితే తెలివిగా ఆలోచించి ఫస్ట్ ఈ క్లిప్స్ అన్ని కాలుకున్న ఫింగర్స్కి అయితే పెట్టేసుకుంటాడు. తర్వాత జోష్న మాత్రం ఇక్కడ చేతంతా ఫిలప్ చేసేసుకొని, మెడంతా ఫిలప్ చేసేసుకొని ఇంకా దండ అట్లా వేసేసుకుంటుంది. ఇంకా వచ్చేసరికి గాయత్రి మాత్రం ఇట్లా చేయికి అయితే పెట్టేసుకుంటుంది. దగ్గర దగ్గర ఒక 10-15 దాకా బాగానే పెట్టేసుకుంది. అబ్బో పెట్టేసుకుంటుంది లే అని అనుకున్నాం, కానీ కాకపోయేసరికి మధ్యలో అయితే వచ్చేసింది అని చెప్పేసి. ఇంకా శ్రీముఖి వెళ్ళి నువ్వు గివప్ ఇవ్వాలనుకుంటే ఇవ్వు అని చెప్పేసి అనగానే ఓకే ఐ విల్ గివప్ అని అనేసింది. లేదు ఒకసారి ఆలోచించుకో మళ్ళీ అని చెప్పేసి శ్రీముఖి ఎంత చెప్పినా కూడా నో 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 ఐ విల్ గివప్ అని చెప్పేసి గివప్ ఇచ్చేసింది. గివప్ ఇచ్చేసేయగానే ఆమె తీసుకొని పక్కకు కూర్చోబెట్టేసారు. తర్వాత ఉన్నది జోష్న అలాగే రోహిత్. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అని చెప్పేసి అనగానే ఇంకా రోహిత్ అయితే లేదు లేదన్న దగ్గరగా చాలా క్లిప్పులు అయితే చేతికి కాళ్ళకి పెట్టేసుకున్నాడు. ఈ ఫింగర్స్ మాత్రం వదిలేశాడు. ఈ ఫింగర్స్ తనకు ఉంటేనే ఇంకెక్కడైనా పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని ఫింగర్స్ వదిలేసి ఫస్ట్ అయితే మొత్తం కవర్ చేసేసుకున్నాడు. ఆఖరికి బజర్ అయితే మోగిపోయిన తర్వాత విన్నర్ ఎవరా అని చూస్తే లెక్క పెడితే ఇంకా జోష్నాకైతే 79 ఏమో వస్తాయి. ఆఖరికి తర్వాత ఇంకా రోహిత్ని అడిగే వరకు రోహిత్ అయితే నువ్వు ఎన్ని పెట్టుంటావని చెప్పేసి అనగానే ఒక 100 పెట్టానేమో అనుకుంటున్నాను మేడం అని చెప్పేసి అనగానే నిజంగానే మీరు 100 పెట్టేశారు క్లిప్స్ అని చెప్పేసి అనగానే ఇంకా రోహిత్ అయితే విన్నర్ అయిపోయి ఇంకా సన్ సేఫ్లో ఉన్నాడనమాట. జోష్న కూడా తక్కువ పెట్టింది కాబట్టి జోష్న సైడ్ అయిపోయింది. రోహిత్ అయితే పర్వాలేదు, ఈ గేమ్లో అయితే అభిజిత్ లాగా తెలివి వాడేసి ఈ గేమ్ అయితే విన్ అయిపోయాడు. క్లిప్ గేమ్ ఇక్కడ కూడా పెట్టుకున్నాడు వదలకుండా.